శ్రీకాకుళంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపాన్ని కలిగి ఉన్న ఈ ఆలయాన్ని 90 సంవత్సరాల వయసు గల ఒక భక్తుడు నిర్మించారు. తిరుమల ఆలయ నిర్మాణ శైలి ఆచారాలను పోలిన ఈ ఆలయాన్ని హరిముకుంద్ పాండా తన సొంత నిధులతో నిర్మించారు. हम 6 साल से स्टार्ट किया। एकल हमारा पैसा लगा, हमारा पैसा से काम करता है, किसका पैसा एक नहीं लिया, हमारा पैसा से हम काम करता है। टेम्पल कंप्लीट हो गया, अभी एक महीना हुआ टेम्पल में प्रतिष्ठा किया। इधर ये दर्शन करने के लिए जो भक्त आएगा बहुत मन आनंद में खुशी में आके जाना है। पूजा बहुत अच्छा करता है। इधर टेम्पल में भी एक पैसा भी किसी आदमी तो डोनेशन भी नहीं लिया। एक आदमी है सब कुछ पैसा भी डोनेशन दे के, एक आदमी भी सब कुछ अन्नदान सब कुछ लड्डू तिरुमला में कैसे होता है इधर भी ऐसे करेगा। దాదాపు 2 దశాబ్దాల క్రితం తిరుమల ఆలయంలో జరిగిన అసంతృప్తికర అనుభవం పాండాను తన గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రేరేపించింది. పాండా ప్రకారం ఆయన 350 రూపాయలకు టికెట్ను కొనుక్కొని గంటల తరబడి దర్శనం కోసం వేచి ఉన్నప్పటికీ తిరుమల ఆలయంలో సరైన దర్శనం లభించకుండా తిరిగి వచ్చేశారట. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన తన అనుభవాన్ని తల్లితో పంచుకున్నప్పుడు ఆమె ఒరిజినల్ ఆలయాన్ని పోలి ఉన్న ఒక ఆలయాన్ని నిర్మించమని ప్రోత్సహించిందట. तिरुपति जाना से इधर 350 रुपये टिकट लेके एक बजे तक हम बाहर में लगे, लोग अंदर गया, अंदर वो चल जाओ बोल के सो उधर हम बहुत दुख लगा आके। हमारा मदर इधर है, मदर बोला हम तिरुपति गया है, तिरुपति भगवान का दर्शन नहीं हुआ, बोले हम मदर बोला कहीं इधर एक मंदिर बना दे बोला। हम ऑल राइट बनाएगा, हम तो कुछ मंदिर की बात मालूम नहीं ना, अच्छा बनाएगा बोला। हम और उससे स्टार्ट किया तिरुपति, हमारा ओन प्लान, कोई इंजीनियर का प्लान कोई किसका नहीं, कल हमारा माँ बोलता है इधर वो काम करना, इधर वो काम करना, इधर वो काम करना, हम ऐसे काम करता। ఇటీవల పూర్తయిన ఈ ఆలయం సమీప ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. बहुत अच्छा लग रहा है इधर, देखने में पसंद लगता है। मैं मंदसौर से आया है इधर, 20 किलोमीटर मंदसौर से इधर रास्ता। क्या डिफरेंट क्या यहाँ तिरुपति का इधर का क्या डिफरेंट है? तिरुपति की सेम वहाँ जो प्रतिमा है इधर में वही प्रतिमा है, देखने में भी अच्छा लगता है। हाँ, सब आदमी देखने के लिए పసంద్ करता है। మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ సేవకు వస్తాను. అంటే తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళాం కానీ ఇంత దగ్గర నుంచి అయితే దేవుడిని ఎప్పుడు చూసుకోలేదు. మాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే దగ్గరలో ఇంత వైభవంగా కట్టించారు అతనికి చాలా ధన్యవాదాలు. తిరుపతిలో ఎలాగా అయితే నిర్మించున్నారు ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా నిర్మించున్నారు. మళ్ళీ ఇక్కడ దాంతో పోల్చుకుంటే ఇక్కడ గుడి నిర్మించడానికి ఎవ్వరు కూడా 1 రూపాయి కూడా వసూలు చేయకుండా చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకమైన మేము విన్నాము. ఇక్కడ గుడికి వచ్చే ముందు వరకు ఇలా ఉంటుందో మాకు తెలీదు, కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఇది అంత బాగుంటుందని. పూర్తిగా స్వీయ నిధులతో నిర్మించబడిన ఈ ఆలయం పాండా సొంతమైన 13 ఎకరాల భూమిపై నిర్మించబడింది. 6 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేశారు. పాండా ప్రకారం ప్రజలు నిధులు అందించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వెంకటేశ్వర స్వామి పట్ల తన భక్తిని వ్యక్తం చేయడానికి ఆయన ఎలాంటి విరాళాలను స్వీకరించడానికి అంగీకరించలేదట.